టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. అర్జునం వందే జగదేకవీరం. మరి మనకి ఈ వారం ఏ ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయి ఈ వారంలో అనేటటువంటిది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు శని వక్రించి మీనరాశిలో, రాహు కుంభరాశిలో, మరి గురుడు 19వ తేదీ అక్టోబర్ నుంచి కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. అలాగే కేతు సింహరాశిలో ఉన్నారు. శుక్రుడు 9 అక్టోబర్ నుంచి మనకి కన్యా రాశిలో ఉండడం, ఇక రవొక్కడే 17వ తేదీ నుంచి తులారాశిలో ఉండడం, ఇక 24వ తేదీ నుంచి బుధుడు మనకి వృశ్చిక రాశి సంచారము, అలాగే కుజుడు 27వ తేదీ నుంచి మనకి ఈ యొక్క వృశ్చిక రాశి సంచారం జరుగుతుంది. కాబట్టి ఏ ఏ రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ వారం అనేటటువంటిది మనం ఒక్కొక్క రాశి వారికి విడిగా పరిశీలిద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి అందరికీ మీకు తెలిసిందే ఏలినాటి శని జరుగుతుందని. ఏలినాటి శని జరిగితే యాక్సిడెంట్లు అవుతాయేమో అని భయపడతాం. కానీ ఈ మేషరాశి వారికి కొంతమందికి స్ఫోటక మచ్చలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే యాక్సిడెంట్లు ఏమైనా మనకి జరుగుతాయా అండి అని అంటే మనకి మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ శస్త్రచికిత్సలు ఇలాంటివి ఆపరేషన్స్ జరగడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా రవి నీచపెట్టి జన్మ రాశిని చూడడం ద్వారా మనకి నీచపు ఆలోచనలు అనేటటువంటివి రావడానికి జరుగుతాయి, అవకాశం ఉన్నాయి. అంటే మనం ఈ పొరపాట్లు చేయాలా, ఇలా వాటి డబ్బులు దొబ్బేలా, ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఈ యొక్క గురుడు అర్ధాష్టమ స్థితిగతుడు అవడం వల్ల 19వ తేదీ నుంచి పనులన్నీ కూడా లేటుగా ఉండడము, ఇళ్ళు స్థలాలు అన్నీ కూడా ఖాళీ చేయడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. అద్దెలలో వేరే ఇళ్లలోకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక పిల్లలు మనకి పేగు మెళ్ళ వేసుకొని పుట్టారంటారు చూసారా, అలా కొంతమందికి మాత్రం పేగులు మెళ్ళ వేసుకొని పుట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశాలకు సంబంధించినటువంటి చదువులు, వ్యాపారాలు మీ పిల్లలు చేస్తానని అనడం, మీరు డబ్బులంతా కూడా సమకూర్చి వాళ్ళని పంపించడం, ఇలాంటివన్నీ కూడా మీరు చేయడం జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క నిద్ర అనేటటువంటిది విపరీతంగా ఉంటుంది, బద్ధకం అనేటటువంటిది విపరీతంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క రాహువు మనకి మంచి కుంభరాశిలో ఉండడం ద్వారా మనందరికీ కూడా మనకి ఎలక్ట్రికల్ వ్యాపారాలు, ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు, ఇటువంటి రంగాలు బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ వ్యాపారం అని ఏంటండి, అన్ని రకాల వ్యాపారాలు కూడా సక్సెస్ఫుల్గా అవ్వడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. అయితే మనము ఈ యొక్క శుక్రుడిని కనుక మనం పరిశీలించినట్లయితే మనకి వ్యతిరేకమయ్యి అత్తగారులతోనూ ఆడవాళ్ళతోనూ గొడవలు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అప్పుడు మనం బాధ్యత ఏమిటండి, వెళ్ళి ఆడవాళ్ళ చేత అనవసరంగా వచ్చామండి, తిట్టులు తిన్నామండి అని అనేకంటే కూడా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా జాగ్రత్తగా చేసుకోండి. ఇక పరిహారాలు వచ్చేసరికి ఏలినాటి శని కదా, మరి అందువలన శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని లేదా మంత్ర అనుష్ఠానాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం, అలాగే ఈ యొక్క రవికి సూర్య నమస్కారాలు పెట్టుకోవడం, ఆదివారం నాడు ఎన్వి వండుకోకుండా ఉండడం, ఇలాంటివి చేసుకుంటే సరిపోద్ది. శుభమస్తు.